సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పొలం సైడ్ అయితే మాత్రం పాసాలమ్మ తల్లి అని చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ ప్రతి ఇయర్ కూడా కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తున్నారు. భోజనాలు అవి పెట్టి మంచిగా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్తో బాగుంటుంది, వినండి. సో కొంతవరకు అయితే వీడియో అయితే చూశారు కదా ఓన్ వాయిస్ తోటి. బట్ ఇక్కడ నుంచి అయితే నాకు కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది. అందుకని చెప్పేసి నేను బ్యాక్ వచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఈ టెంపుల్ విశేషత ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు ఈ టెంపుల్ అయితే 10 years ముందు నుంచి అయితే ఉంటుంది. మేము అలా వెళ్తూ వచ్చేవాళ్ళం. బట్ మాకు దగ్గరలో పొలం అవడం వల్ల అస్తమానం వెళ్తూ వస్తూ ఉంటాము. అందులోనూ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఈ టెంపుల్ దాటే వెళ్ళాలి. మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది, దుద్దుకూరు నుంచి వెళ్తాము. సో ఇదైతే మాత్రం ఈ టెంపుల్ ఉన్న ప్లేస్కి సంబంధించిన రైతు అయితే మాత్రం ఆయనకి డ్రీమ్ ఒకటి వచ్చిందంట. ఆవిడ దేవత కనిపించంట, నన్ను ఇలా కొలవండి, ఇయర్కి ఒకసారి నాకు భోజనాలు పెట్టించండి, నేను ఇక్కడ ఉంటానని చెప్పేసి ఆయన డ్రీమ్లో చెప్పిన దగ్గర నుంచి ఆయన ఇయర్కి కొంచెం కొంచెం డెవలప్ అయ్యేలాగా దాదాపు ఒక 20 మెంబర్స్తో స్టార్ట్ అయిన ఈ జర్నీ అయితే మాత్రం ఈ ఇయర్లో అయితే 1000 మెంబర్స్ అయితే దాటారంట ఖచ్చితంగానే. చాలామంది వచ్చారంట ఈరోజు అయితే మాత్రం. సో ఎప్పుడు కూడా ఆయన అమౌంట్ వేసుకుని ఆయనే చేద్దాం అనుకుంటారంట. బట్ చుట్టుపక్కల రైతులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అమౌంట్ వేసుకుని వాళ్ళు కూడా ఇలాగా డెవలప్ చేయాలని అయితే అనుకున్నారు. టెంపుల్ అయితే మాత్రం చిన్నగా ఉంటుంది. అక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లతోటి నీడ అది చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే మాత్రం మనకి ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. సో నేనైతే మిస్ అయ్యాను. మాయ వాళ్ళు కట్ట వెళ్ళారు. సో వాళ్ళని అయితే వీడియో తీసుకుని రమ్మన్నాను. బట్ నాకు కొంతవరకు అయితే వీడియో అప్లోడ్ అయిపోయింది అనే లోపు నాకు కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది. ఏంటని చెప్పేసి నేను చెక్ చేసుకుంటే సాంగ్ అనేది కాపీరైట్ పడింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చి అయితే నేను వాయిస్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ టెంపుల్ అయితే మాత్రం కంప్లీట్గా దుద్దుకూరులో టెంపుల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పొలాల మధ్య క్వారీల మధ్యన ఉంటుంది టెంపుల్ అయితేని. మాకు దుద్దుకూరు మా పొలం సైడ్కి టెంపుల్కి అయితే ఒక 5-6 kilometers అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంత దూరం నుంచి అయినా సరే మా ఊరు పిల్లలు అనమాట వీళ్ళు చక్కగా కోలాటం భజన అన్నీ నేర్చుకుని ప్రతి పండగకి చిన్న చిన్న పిల్లలైనా సరే చక్కగా అటెండ్ అవుతారు. సో ఫైనల్గా అయిపోయేంత వరకు కూడా చాలా ఓపికగా అయితే ఉంటారు. సో నాకైతే భజన మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే మా పిల్లలకి నేర్పించాలని. బట్ దానికంటూ ఒక టైంలో నేర్పిస్తారు 1 monthలో. అప్పుడైతే నేను మా పిల్లల్ని పంపించాలని అయితే ఉంది నాకు. సో ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.